మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అందరికీ నమస్కారం. ఇంతకుముందు పాఠ్యభాగం గురించి, కవి గురించి, అవగాహన ప్రతిస్పందనలో జతపరచడం గురించి, కవిత ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు, దాని తర్వాత భాషా భాగాల్లో అచ్చులు, ఆ అచ్చులకు సంబంధించినటువంటి పదాలు వర్ణమాలలో ఎక్కడున్నాయో మనం వెతికి నిన్న చూసాం. దాని తర్వాత ఖాళీలకు పూరించడం కూడా చూసాం. ఈరోజు మిగిలినటువంటి భాషా భాగాలను చూద్దాం. భాషా భాగాలలో ఆ అనే రోమన్లో మొదటిది. క్రింది పదాలు చదవండి, తేడాను గమనించండి, సున్నాను ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి, ఉక్తలేఖనం రాయండి. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. క్రింది పదాలను చదవండి, ఇచ్చిన పదాల్లో మనకు తేడా ఏమేం జరిగింది అనేది గమనించాలి, సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలు కూడా రాయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటిది కళ, దానికి పడగ, జల, జట, కడ, జయ, జగం, గడ, వందన. ఇవి మొదట ఇచ్చినటువంటి పదాలు. దానికి సున్నాను ఉపయోగించి రాస్తే ఏ పదాలు ఏర్పడ్డాయనేది చూడండి. కలం, పాపక్ల సున్నా పెడితే పండగ, లాపక్ల సున్నా పెడితే జల కాస్త జలమైపోయింది. జట, దానికి జాకి టాకి మధ్యలో సున్నా పెడితే జంట అయింది. కడ, ఆ రెండింటికి మధ్యన సున్నా పెడితే కండ అయింది. జయ, జయాకి యాపక్లో సున్నా పెడితే జయమైంది. జగం, జగంకి జాపక్ల సున్నా పెడితే జంగమైంది. గడ, గాపక్ల సున్నా డాపక్ల సున్నా పెడితే గండం అయింది. వందన, నాపక్ల సున్నా పెడితే వందనం అయింది. ఇప్పుడు వీటికి అర్థాలు విడివిడిగా తెలుసుకుందాం. ఇచ్చినటువంటి 18 అర్థాలు ఇచ్చాడు, 18 పదాలు ఇచ్చాడు. ఆ 18 పదాలకు కూడా ఇప్పుడు మనం అర్థాలు తెలుసుకుందాం. కళ, కళ అంటే స్వప్నము. కలం అంటే లేఖిని, అంటే పెన్ను. రెండవ దాంట్లో మొదటి పదం పడగ. పడగ అనే దానికి అర్థం పాము పడగ అని. పండగ అనే దానికి అర్థము పర్వము. మూడవ దాంట్లో మొదటి పదం జల. జల అనే దానికి అర్థం నీటి ఊట, అంటే చెలిమ. జలం, జలం అనే దానికి అర్థం నీరు. నాలుగో దాంట్లో మొదటి పదం జట. జట అనే దానికి అర్థం ఊడ. జంట, జంట అనే దానికి అర్థం తోడు. ఐదో దాంట్లో కడ. కడ అనే దానికి అర్థం దిక్కు. కండ, కండ అనే పదానికి అర్థం మాంసపు ముక్క. ఆరో దాంట్లో జయ. జయ అనే దానికి అర్థం పార్వతీదేవి అని. జయం అనే దానికి అర్థం విజయం. ఏడవ దాంట్లో మొదటి పదమైన జగంకు అర్థం ప్రపంచము. జంగం అనే దానికి అర్థము నిరాకారుడు, అంటే ఆకారం లేని వారిని జంగము అంటారు. ఎనిమిదవ దాంట్లో మొదటి పదం గడ. గడ అనే దానికి అర్థం చిల్లకోల. గండం అనే దానికి అర్థం పుండు. తొమ్మిదవ దాంట్లో మొదటి పదం వందన. వందన అనే దానికి అభివాదము అని అర్థం. వందనం, వందనం అనే దానికి అర్థం నమస్కారం. ఇవి ఈ పదాలను సున్నా ఉపయోగించి రాస్తే జరిగేటువంటి మార్పులు.
ఆ పదాలకు గల అర్థాలు చూసాం కదా. ఇప్పుడు రెండవ రోమన్ని చూద్దాం. రెండవ రోమన్లో క్రింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు ఇచ్చాడు. ఆ అక్షరాలకు సరైన చోట అంటే ఎక్కడ సున్నా పెడితే పరిపూర్ణ అర్థం వస్తుందో అక్కడ సున్నా చేర్చి ఆ పదాలు రాయాలి. రాయడంతో పాటు చదవాలి. ఇప్పుడు ఆ పదాలు ఏందో, ఎక్కడ సున్నా ఉంచాలో ఇప్పుడు చూద్దాం. అదా. అదా అనే దానికి ఎక్కడ సున్నా పెడితే పరిపూర్ణ అర్థం వస్తుంది? ఆ పక్కన ఒక సున్నా పెట్టాలి, దా పక్కన ఒక సున్నా పెట్టాలి. ఆ రెండు సున్నాలు పెడితే అందం అవుతుంది. రెండవది దత. దత రెండవ పదం ఏది? దత. దానికి ఎక్కడెక్కడ సున్నా పెట్టాలి అంటే దా పక్కల సున్నా పెడితే దమ్, తా పక్కల సున్నా పెడితే తం. కలిపి చదివితే ఏమవుతుంది? దంతం. రగ. రగ. ఎక్కడెక్కడ సున్నా పెట్టాలి? రా పక్కల సున్నా పెడితే రం, గా పక్కల సున్నా పెడితే గమ్. కలిపి చదివితే ఏమవుతుంది? రంగం. నాలుగవది సాగ. సగ అనేది దీనికి కూడా మనం సా పక్కలో ఒక సున్నా, సా పక్కలో సున్నా పెడితే ఏమవుతుంది? సం, గా పక్కలో సున్నా పెడితే గమ్. కలిపి చదివితే ఏమవుతుంది? సంగం. జగ. దీనికి కూడా జా పక్కలో సున్నా పెడితే జం, గా పక్కలో సున్నా పెడితే గమ్. కలిపి చదివితే ఏమవుతుంది? జంగం. ఆ హ. అహ. దీనికి హా పక్కల సున్నా పెడితే హం, అహం అవుతుంది. జయ. దీనికి ఎక్కడ సున్నా పెట్టాలి అంటే యా పక్కల సున్నా పెడితే యం, జయం. ఆనదం. ఆనద. ఈ అక్షరాలకు ఎక్కడెక్కడ సున్నా పెట్టాలంటే నా పక్కల సున్నా పెడితే నం, దా పక్కల సున్నా పెడితే దమ్. కలిపి చదివితే ఏమవుతుంది? ఆనందం. ఇదన. ఈధన. దీనికి ఎక్కడెక్కడ సున్నా పెట్టాలంటే ఈ పక్కల సున్నా పెడితే ఇన్, నా పక్కల సున్నా పెడితే నం, ఇంధనం అవుతుంది కలిపి చదివితే. పదవది. తొమ్మిదవది అగన. పదవది ఆ గా నా. ఈ మూడు అక్షరాలు ఉన్నాయి. ఈ మూడు అక్షరాలకు ఎక్కడ సున్నా పెట్టాలి అంటే ఆ పక్కల సున్నా పెడితే అమ్. కలిపి చదివితే ఏమవుతుంది? అంగన. పదవది చాదన. చా దా నా. ఇప్పుడు ఎక్కడెక్కడ సున్నా పెట్టాలంటే చా పక్కల సున్నా పెడితే చం, నా పక్కల సున్నా పెడితే నం. కలిపి చదివితే ఏమవుతుంది? చందనం. ఇవి మనకు ఇచ్చినటువంటి అక్షరాల్లో ఎక్కడెక్కడ సున్నా ఉంచాలి, అవి కలిపి చదివితే ఎటువంటి అర్థం వస్తుంది అనేది చూసాం కదా. ఇప్పుడు మూడో రోమన్ని చూద్దాం. ఈ మూడో రోమన్ కూడా రెండవ రోమన్ లాగే ఇచ్చాడు. క్రింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి. క్రింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి. ఇవి మనకు జంబ్లింగ్ ఇచ్చినట్లు ఇచ్చినాడు. మనం సున్నా ఉంచాల్సిన పని లేదు. ఈ ఉన్న చోటనే ఉంచినే కొద్దిగా మార్చి రాయాలి. అదేంటంటే ఇప్పుడు మనం మొదటిది చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది. వమ్ర. మొదటి పదం ఏది? వమ్ర. దాన్ని సరైన క్రమంలో రాస్తే వరం. సరైన క్రమంలో రాస్తే ఏమవుతుంది? వరం. రెండవది దడం. రెండవ పదం ఏది? దడం. దాన్ని సరైన క్రమంలో రాస్తే సున్నా చేర్చి
సరైన క్రమంలో రాస్తే దండం. ఏమవుతుంది? దండం. మూడవ పదం రమ్నం. రమ్న. దాన్ని సరైన క్రమంలో రాస్తే రణం. సరైన క్రమంలో రాస్తే ఏమవుతుంది? రణం. మూడవది జంన. జాపక్లస్ వేస్తే జం నా. దాన్ని సరైన క్రమంలో రాస్తే జనం. సరైన క్రమంలో రాస్తే ఏమవుతుంది? జనం. ఏడవది గమ్న. గమ్ మన. గమ్మన. గాపాక్లస్ వేస్తే గమ్ మా నా. దాన్ని సరైన క్రమంలో రాస్తే గమనం. ఎనిమిదవది పంయన. పదమేది పంయన. దాన్ని సరైన క్రమంలో రాస్తే పయనం. సరైన క్రమంలో రాస్తే ఏ పదం అవుతుంది? పయనం. తొమ్మిదవ పదం మడంపం. తొమ్మిదవ పదం ఏది? మడంపం. దాన్ని సరైన క్రమంలో రాస్తే మండపం. సరైన క్రమంలో రాస్తే ఏ పదం అవుతుంది? మండపం. ఇవి మనకు ఇచ్చినటువంటి అక్షరాలు తారుమారుగా ఇచ్చారు. దాన్ని సరైన క్రమంలో రాసి అవసరమైన చోట సున్నాను ఉంచితే మనకు ఇచ్చిన పదాలు ఈ విధంగా మార్చి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఇప్పుడు 4వ రోమన్ని చూద్దాం. 4వ రోమన్లో ఏమిచ్చాడు? క్రింది పదాలలో అక్షరాలలోని తేడాలను గమనించి రాయండి, చదవండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్త లేఖనం రాయండి. కింది ఇచ్చిన అక్షరాలలోని తేడాను అంటే ఇచ్చినటువంటి అక్షరాలకి మధ్య తేడా ఏముందో అది గమనించాలి, రాయాలి, చదవాలి. దానికి అర్థాలు కూడా ఉంటాయి కదా, ఆ అర్థాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఇచ్చినటువంటి పదాలను పలికి చూద్దాం. తేడా ఏంది, దానికి అర్థాలు చెప్పేటప్పుడు మళ్ళీ తేడా ఏందనేది తెలుస్తుంది. ఇచ్చినటువంటి పదాల్లో మొదటి పదం కరం. ఖరం. మొదట పదమేమో హ్రస్వ అంటే అల్పప్రాణం. ఇక్కడేమో ఒత్తు ఖ. అక్కడేమో మామూలు క, ఇక్కడేమో ఒత్తు క. రెండవది చలం. చలం. ఇక్కడ ఒకటేమో మామూలు చ, రెండవదేమో ఒత్తు ఛ. పతకం. మూడవది పథకం. థ మొదటి త ఒకటో పదంలో, ఒత్తు థ రెండవ పదంలో. నాలుగవది లత. కథ. త మొదటి పదంలో, రెండవ త రెండవ పదంలో. పలికేటప్పుడు త థ ఇలా పలకాలి. ఐదవది పరం. ఫలం. పరం ఫలం. ఆరవది గజం. గజం. మొదటిది మామూలుగా, రెండవది ఒత్తు ఘ. జనం. జషం. జనం జషం. మొదటిదేమో మామూలు జ, రెండవది ఒత్తు ఝ. డంబం. ఢంక. మొదటి దాంట్లో మామూలు డ, రెండవ దాంట్లో ఒత్తు ఢ. దళం. ధనం. మొదటేమో మామూలు ద, రెండవదేమో ఒత్తు ధ. పదవది బలపం. భరతం. ఒత్తు మామూలు ద మొదటి పదంలో, ఒత్తు ధ, ఒత్తు భ రెండవ పదంలో. ఇప్పుడు వాటికి అర్థాలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందాక మనం
పదాలు పలికాం కదా, ఆ పదాలకు ఏ అక్షరం వచ్చినప్పుడు ఏ అర్థం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మొదటి పదం కరం. మొదటి పదం ఏది? కరం. దానికి అర్థం చేయి అని. అర్థం ఏది? చేయి. రెండవది ఖరం. రెండవది ఏది? ఖరం. దానికి అర్థం గాడిద అని. ఖరంకి అర్థం ఏది? గాడిద. చలం. దానికి అర్థం చలించునది అంటే తిరుగునది అని అర్థం. రెండవ దానికి చలం. ఒత్తు చలం. దీనికి అర్థం ఏది? సాకు. మూడవది పతకం. దానికి అర్థం ఒక ఆభరణము. పతకానికి అర్థం ఏమిటి? ఒక ఆభరణము. పతకం. పతకం. దీనికి అర్థం వ్యూహం. పతకానికి అర్థం ఏది? పతకం అర్థం ఏది? వ్యూహం. నాలుగవది లత. లత అంటే అర్థం ఏమిటి? తీగ. కథ. దీనికి అర్థం ఏమిటి? కొంచెము నిజం కలిగి కల్పితమైన వృత్తాంతము గలది కథ. పరం. దీనికి అర్థం ఏమిటి? మాణికము. పరంకి అర్థం ఏమిటి? మాణికము. ఫలం. దీనికి అర్థం ఏమిటి? పండు. గజం. దీనికి అర్థం ఏమిటి? అడుగులు అని అర్థం. గజానికి అర్థం ఏమిటి? అడుగులు అని. ఘనం. దీనికి ఏది అర్థం? గొప్పతనము. ఘనంకి అర్థం ఏమిటి? గొప్పతనము. జనం. జనంకి అర్థం ఏమిటి? ప్రజలు. జనంకి అర్థం ఏమిటి? ప్రజలు. జషం. ఈ జషానికి అర్థం ఏమిటి? చేప. జషానికి అర్థం ఏమిటి? చేప. డంభం. డంభం. దీనికి అర్థం ఏమిటి? ప్రతిష్ట. డంభంకి అర్థం ఏమిటి? ప్రతిష్ట. ఢంక. దీనికి అర్థం ఏమిటి? నగార, డోలు. దళం. దీనికి అర్థం ఏమిటి? ఆకు. ధనం. ధనంకి అర్థం ఏమిటి? సంపద. బలపం. దీనికి అర్థం ఏమిటి? గద్దగోరు. బలపానికి అర్థం ఏమిటి? గద్దగోరు లేకపోతే పలక మీద రాసేటువంటి శుద్ధముక్క. భరతం. ఈ భరతానికి అర్థం ఏమిటి? గుణపాఠం. భరతానికి అర్థం ఏమిటి? గుణపాఠం. ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది కదా, ఏ అక్షరం రాసి పలికితే ఎటువంటి అర్థాలు వస్తాయనేది. ఏ అక్షరం రాసినప్పుడు ఏ అర్థం వస్తుంది, దాని స్థానంలో వేరే అక్షరం రాసినప్పుడు వేరే అర్థం వస్తుందని గమనించారు కదా. కాబట్టి తెలుగు రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా గమనించి మనం ఏ అక్షరం రాస్తున్నామో చూసుకొని రాయాలి. అప్పుడే మనం చెప్పదలుచుకున్నటువంటి అర్థం వస్తుంది. లేకపోతే ఇట్లా నానా అర్థాలు వచ్చి దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు 5వ రోమన్ అక్షరాలను చూద్దాం. క్రమపరిచి సరైన పదాలుగా రాయండి. ఇక్కడ జంబ్లింగ్ సిస్టమ్ అంటే ఇంగ్లీష్లో అక్కడ మార్చి ఇస్తాడు కదా, అలాగే మన తెలుగులో కూడా ఒక పదాన్ని తారుమారు చేసి ఇచ్చాడు అక్షరాలు. ఇప్పుడు ఆ అక్షరాలను సరైన క్రమంలో రాస్తే మనకు అర్థవంతమైనటువంటి పదం వస్తుంది. అవేందో ఇప్పుడు చూద్దాం. మొదటిది రా, ఆ, క, రాక. రెండవది ల, బ, త, లబత. మూడవది డ, వ, ప, డవప. నాలుగవది జ, న, వ, జనవ. ఐదవది రంగ్, గ, న, రంగన. ఆరవది రంగ్, గ,
రంగత, రంగత. ఏడవది ఆ దం నం, ఆదమ్నం. ఎనిమిదవది కన్ త సం, కంతసం. తొమ్మిదవది డ, రాపక్లసున వేసే రం, కాపక్లసున వేసే కం, డరం కం. పదవది పాపక్లో సున్నా పెడితే పం, డ మం, మాపక్లో సున్నా పెడితే మం, పం డమం. ఇవి మనకు ఇచ్చినటువంటి తారుమారు చేసి ఇచ్చినటువంటి పదాలు. వాటిని సరైన క్రమంలో రాసి చూద్దామా, ఎలా వస్తాయో, ఎటువంటి అర్థం వస్తుందో అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిది రా ఆ కాని సరైన క్రమంలో రాస్తే ఆరాక అవుతుంది. సరైన క్రమంలో రాస్తే ఏ పదం అవుతుంది? ఆరాక అవుతుంది. లబతని సరైన క్రమంలో రాస్తే తబలా అవుతుంది. సరైన క్రమంలో రాస్తే ఏమవుతుంది? తబలా. డవపని సరైన క్రమంలో రాస్తే ఏ పదం అవుతుంది? పడవ అవుతుంది. జనవని సరైన క్రమంలో రాస్తే ఏ పదం వస్తుంది? వనజ. రంగన దీన్ని సరైన క్రమంలో రాస్తే ఏ అర్థం వస్తుంది? ఏ పదం వస్తుంది? నగరం. నగరం అనేటువంటి పదం వస్తుంది. ఆరవది రంగత, దీన్ని సరైన క్రమంలో రాస్తే తరంగం అనేటువంటి పదం వస్తుంది. ఆదమ్నం, దీన్ని సరైన క్రమంలో రాస్తే ఏమొస్తుంది? ఆనందం అనేటువంటి పదం వస్తుంది. కంతసం, దీన్ని సరైన క్రమంలో రాస్తే ఏ పదం వస్తుంది? సంతకం. ఏ పదం వస్తుంది? సంతకం. డరంకం, దీన్ని సరైన క్రమంలో రాస్తే ఏమొస్తుంది? కండరం. సరైన క్రమంలో రాస్తే ఏ పదం వస్తుంది? కండరం. పండమం, దీన్ని సరైన క్రమంలో రాస్తే ఏమొస్తుంది? మండపం. ఇది ఇచ్చినటువంటి అక్షరాలను సరైన క్రమంలో రాస్తే వచ్చినటువంటి పదాలు. ఇప్పుడు చివరిది 6వ రోమన్ ఏందో చూద్దాం. క్రింది పట్టికలోని పదాలను చదవండి. 2 పదాలను కలిపి ఒక అర్థవంతమైనటువంటి పదబంధం లేదా వాక్యంగా చదవండి, రాయండి, ఉక్తలేఖనం రాయండి. ఇక్కడ మనకు 2 పట్టికలు ఇచ్చాడు. ఆ 2 పట్టికల్లో నుంచి మొదటి పట్టికలోని పదాలు ఇప్పుడు చూద్దాం. అమల, శనగ, మర, శంఖం, హంస, పడవ, దశరథ, శనగల, ఘనతగల, మంగళకర. ఇవి మొదటి పట్టికలో ఉన్నటువంటి పదాలు. 2వ పట్టికలోని పదాలు పంట, పలక, గంప, పడవ, వంశం, మండపం, ఊదగలం, పయనం, నడక, తనయ. ఇవి 2వ పట్టికలో ఉన్నటువంటి పదాలు. ఈ 2 పట్టికల్లో నుంచి అర్థవంతమైన పదాలు ఒకటిగా చేస్తే ఒక వాక్యం వస్తుంది. ఏ పదాలు చేరిస్తే వాక్యం ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం. కలిపి రాసినప్పుడు శంఖం, ఊదగలం అనే ఒక పదం వచ్చింది. ఈ శంఖం అనేది మొదటి పట్టికలో 4వ పదం. ఊదగలం అనేది 2వ పట్టికలో 7వ పదం. 4వ పదం, 7వ పదం 2 పదాలు కలిసి శంఖం, ఊదగలం అనేటువంటి ఒక వాక్యం ఏర్పడింది. హంస నడక 2వ వాక్యం. హంస మొదటి
నడక రెండవ పట్టికలో 9వ పదం. ఈ రెండు పదాలు కలిపి హంస నడక అనేటువంటి పదం ఏర్పడింది. శనగల గంప. శనగల అనేది మొదటి పట్టికలో 8వ పదం. గంప అనేది రెండవ పట్టికలో 3వ పదం. శనగ పంట. శనగ అనేది మొదటి పట్టికలో 2వ పదం. పంట అనేది రెండవ పట్టికలో మొదటి పదం. పడవ పయనం. పడవ పయనం. పడవ అనేది మొదటి పట్టికలో 6వ పదం. పయనం అనేది రెండవ పట్టికలో 8వ పదం. దశరథ తనయ. దశరథ అనేది మొదటి పట్టికలో 7వ పదం. తనయ అనేది రెండవ పట్టికలో 10వ పదం. మరపడవ. మరపడవ అనేది మర మొదటి పట్టికలో 3వ పదం. పడవ అనేది రెండవ పట్టికలో 4వ పదం. మంగళకర మండపం. మంగళకర అనేది మొదటి పట్టికలో 10వ పదం. మండపం అనేది రెండవ పట్టికలో 6వ పదం. అమల పలక. అమల అనేది మొదటి పట్టికలో మొదటి పదం. పలక అనేది రెండవ పట్టికలో 2వ పదం. ఘనత గల మండపం. ఘనత గల అనేది మొదటి పట్టికలో 9వ పదం. మండపం అనేది రెండవ పట్టికలో 6వ పదం. ఇలా సరైన పదాలు కలిపి రాసినప్పుడు ఈ వాక్యాలు ఏర్పడ్డాయి. ఇంతటితో అమ్మ ఒడి అనేటువంటి పాఠానికి సంబంధించిన వ్యాకరణాంశాలు అంటే భాషా భాగాలు, దాని తర్వాత అవగాహన ప్రతిస్పందన, కవి గురించి, పాఠ్యభాగ ఉద్దేశాన్ని గురించి ఇంతటితో సమాప్తం. ఈ పాఠానికి సంబంధించిన అన్ని విషయాలు నాకున్న పరిజ్ఞానంతో మీకు బోధించడం జరిగింది. ఇవి బాగా మీకు అర్థమయ్యాయి, నచ్చాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మా ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెలవు.